ఈరోజు కథ కాకమ్మ జామీను. పూర్వకాలంలో గుడ్లగూప ఇప్పటి మాదిరిగా వెలుగు చూసి భయపడేది కాదు. అది మిగిలిన పక్షులతో పాటు పగటిపూట ఆహారం కోసం తిరిగి రాత్రి వచ్చి గూడు చేరుకునేది. అయితే ఈనాడు అది పగలల్లా దాక్కుని దొంగలాగా రాత్రిపూట ఎందుకు సంచారం చేస్తుంది అని అడుగుతారేమో. గుడ్లగూబ ఇలా చేయడానికి చాలా చిత్రమైన కథ ఒకటి ఉంది. అది చెబుతా వినండి. ఒకనాడు మామూలుగా గుడ్లగూబ పగటిపూట ఆహారాన్ని వెతుక్కుంటూ అడవుల వెంట బయలుదేరింది. అది ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని ఉండగా వేటగాడు విల్లు ఎక్కుపెట్టి దానిని కుట్టాడు. కాస్తంతలో అది గురి తప్పిపోవటం చేత గుడ్లగూప కొన ప్రాణాలతో ఒక తుప్పలో పడి చిక్కుకుంది. వేటగాడు వెతికి వెతికి విసిగిపోయి గుడ్లగూప కనపడకపోవటం చేత తన దారిన తాను వెళ్ళిపోయాడు. తుప్పల్లో చిక్కుకున్న గుడ్లగూబ బాధ చేత లేవలేక అక్కడే దీనంగా అరుస్తూ ఉంది. ఆ అరుపులు విన్న కాకమ్మ గుడ్లగూబను చూసి జాలిపడింది. కష్టాలు ఎవరికైనా వస్తాయి, ఇటువంటప్పుడు సాయపడితేనే నిజమైన సాయం అనుకుని దానిని తమ ఇంటి వైద్యుడైన కోకిల డాక్టర్ వద్దకు తీసుకుపోయి వారి ఆసుపత్రిలో చేర్పించింది. గుడ్లగూప పీనాసి అనే సంగతి కోకిల డాక్టర్కు ఇంతవరకే తెలుసు. పీనాసిగా ఉండే వాళ్ళు సమయం చిక్కినప్పుడు దగా చేయటానికైనా జంకరు. ఇటువంటి వాళ్లను డాక్టరు రోజు ఎంతోమందిని చూస్తూ ఉన్నాడు. అందుచేత ఇప్పుడు తన స్నేహితురాలైన కాకమ్మ వైద్యం కోసం గుడ్లగూపను తీసుకురాగానే, కాకమ్మ, నువ్వు జాలిగుండె కలదానివి. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలే అనుకుంటావు, కానీ లోకంలో ఎవరి నైజం ఎలాంటిదో తెలుసుకోలేవు. గుడ్లగూబ సంగతి నీకు తెలియదు, కానీ దాని సంగతి నాకు బాగా తెలుసు. దానిపైన జాలి పడటం కానీ దానిని చేరదీయటం కానీ మంచిది కాదు. తరువాత నీ ఇష్టం అని కోకిల డాక్టరు సలహా ఇచ్చాడు. కానీ ఏమైనా సరే కాకమ్మకు మాత్రం మాట తిరగటం ఇష్టం లేకపోయింది. అయ్యా డాక్టర్ గారు, తెలుసో తెలియకో నేను బాగు చేయిస్తానని చెప్పి దానిని రమ్మన్నాను. మధ్యలో విడిచిపెట్టడం ధర్మం కాదు. గుడ్లగూప వల్ల ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాదే బాధ్యత. మీరు సంశయించకుండా దానికి నయం చెయ్యండి అని కాకమ్మ కోరింది. కాకమ్మ మాట నమ్మకం మీద కోకిల డాక్టరు గుడ్లగూపకు చికిత్స ప్రారంభించాడు. దేవుడి దయవల్ల డాక్టరు చేతి చలవ వల్ల గుడ్లగూపకు త్వరలోనే ఒళ్ళు నిమ్మలించింది. డాక్టర్ గారు ఇంకా కట్నం అడుగుతారనే సమయానికి గుడ్లగూపకు దుర్బుద్ధి పుట్టి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి అడవుల్లోకి పారిపోయింది. తెల్లవారేసరికి ఏముంది, గుడ్లగూబ పడుకునే మంచం ఖాళీ. డాక్టరు గారు కాకమ్మకు కబురు చేశారు. గుడ్లగూబ చేసిన మోసం తెలియగానే కాకమ్మ తెల్లబోయింది. డాక్టరు గారు ముందుగానే చెప్పారు, వారి మాట వినకపోతేనే అని బాధపడింది. అబ్బా, పైకి మంచిగానే కనపడుతూ లోకంలో ఇంత ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారా అని అమాయకురాలైన కాకమ్మ ఆశ్చర్యపోయింది. డాక్టరు గారు, అయ్యిందేదో అయ్యింది. ఈ విధంగా మీకు శ్రమ కలిగించినందుకు చాలా బాధగా ఉంది. గుడ్లగూపకు వైద్యం చేసినందుకు ఎంత అయిందో చెప్పండి, ఆ సొమ్ము నేనే ఇస్తాను అంది. అప్పుడు కోకిల డాక్టర్ గారు ఈ సంగతులన్నీ తన భార్యతో ఆలోచించి వచ్చి, కాకమ్మ, ఉపకారానికి పోతే అపకారం ఎదురయ్యింది. ఇందులో పాపం నువ్వు తిన్నది ఏమీ లేదు. ఎవరిని పడితే వాళ్ళను నమ్మేస్తావు. నువ్వు వెర్రిబాగుల దానివి. అది తెలిసే నేను ముందుగానే చెప్పాను కూడా. సరేలే, ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు. గుడ్లగూబ చెల్లించాల్సిన సొమ్ము కూడా నీవే ఇస్తా అంటున్నావు. మనం ఇంతకాలంగా స్నేహంగా ఉంటూ ఉన్నాము. నువ్విస్తా అన్నావు కదా అని డబ్బు గుంజుకోవటానికి నా మనసు ఒప్పుకోదు. అయితే ఒక్క విషయం, గుడ్లగూబ చేసిన ద్రోహం ప్రపంచానికి తెలియాలి. అందుకని నేను నా భార్య ఒక ఉపాయం ఆలోచించాము. గుడ్లగూబ తన గుడ్లను నీ గూట్లో పెడుతుంది. నీవు వాటిని పొదిగి పిల్లలను చెయ్యాలి. ఈ వింత గురించి లోకులు మాట్లాడుకున్నప్పుడల్లా నీకు నాకు గుడ్లగూబ చేసిన ద్రోహం జ్ఞాపకం వచ్చి కథలుగా చెప్పుకుంటారు అని కోకిల డాక్టర్ చెప్పేసరికి కాకమ్మ సంతోషంతో దీనికి ఒప్పుకుంది. ఆ రోజు నుంచి నేటి వరకు పగటిపూట తిరగాలంటే గుడ్లగూపకు భయం. అది పొరపాటున బయట తిరిగితే కాకమ్మ ఎక్కడ దానిని పొడిచి పొడిచి చంపుతుందో అని.